ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి ప్రకృతి వైద్య విధానంలో ఉపయోగించే వంటల్లో ప్రతి దాంట్లో కూడా మాక్సిమం కొబ్బరి ఉపయోగిస్తూ ఉంటారు కదా. మరి అలాంటి కొబ్బరిని అటుకుల్ని కాంబినేషన్ గా ఉపయోగించి స్వీట్ ని తయారు చేసుకునే విధానం చూపిస్తారా? అటుకుల్లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ రక్తహీనత ఉన్న వారికి అటుకులు నానబెట్టుకు తినటము, అటుకులను వేపుకొని కాస్త మిక్చర్లా చేసుకు తినటము ఇవి సహజంగా చేస్తుంటారు. అటుకులతో లడ్లు కూడా చేసుకుంటే కూడా చాలా బాగుంటాయి. అందుకని ఈ రూపంలో ఇండైరెక్ట్ గా ఐరన్ కంటెంట్ పెరగటానికి ఉపయోగపడుతుంది. రెండవది, కొబ్బరి అనేది బాగా తెలివితేటల మేధాశక్తిని పెంచడానికి బ్రెయిన్ కి కావాల్సిన మంచి కొవ్వుల్ని అందిస్తూ ఉంటుంది అన్నమాట. అందుకని ఈ రెండిటి కాంబినేషన్తో కనుక మనం ఉండలు చేసుకున్నాం అనుకోండి, అది కూడా హాని లేని తీపి పదార్థాలను ఉపయోగించి మనం చేసుకుంటే శరీరానికి ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తూ మంచి బలాన్ని ఇస్తూ ఈ లాభాలను అందించడానికి ఈ స్వీట్ బాగా ఉపయోగపడుతుంది. అలాంటి కాంబినేషన్లో ఇది ఎలా చేసుకోవాలో చూద్దాం. అటుకులు కొబ్బరి స్వీట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ముడి అటుకులు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, వేపించిన వేరుశెనగపప్పు ముక్కలు 1/2 కప్పు, తేనె 1/2 కప్పు, బాదం చిన్న ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న అటుకుల్ని ఒక చిన్న పాత్రలో వేసి సిమ్ములో పెట్టి సన్నశాఖ మీద దోరగా వేపించాలి. దోరగా వేపినప్పుడే మనం చేసే స్వీట్ కొద్దిగా కమ్మగా ఉండటానికి బాగుంటుంది, లేదా అటుకులు కొద్ది పచ్చి పచ్చి వాసన వచ్చి బాగోదు. కొబ్బరిని కూడా తురుముకున్నాం కదా, దాన్ని కూడా పాత్రలో వేసి సన్నశాఖ మీద దోరగా కొబ్బరి కూడా పచ్చిపోయేటట్టు వేపించుకోవాలి. ఈ రెండు వేగటం వల్లే స్వీట్ కమ్మగా ఉంటుంది అనమాట. స్వీట్ కూడా ఒక 5-6 రోజులు, వారం రోజులు నిల్వ ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే వేరుశెనగ పప్పులు కూడా వేపించిన వాటిని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా పొడిలాగానే మనం చేసుకుంటాం. ఆ మిక్సీ జార్లో అటుకులు వేసే ముందు వాటిని మెత్తగా పౌడర్ చేసుకున్నాక అందులోనే పైన వేపించిన కొబ్బరి వేసేసి దీన్ని కూడా తిప్పితే మెత్తగా పొడుములాగా రవ్వలాగా అయిపోతుంది అనమాట. ఈ రెండుటి రవ్వని వేరుశెనగ పప్పుల పొడి ఏదైతే చేసుకున్నాం బౌల్లో వేసాం కదా, అందులో ఈ రెండుటిని కూడా వేసేసి మొత్తం 3టిని బౌల్లో కలిపేసేసుకోవాలి. స్వీట్కి పొడి సిద్ధమైంది. తీపి కొరకు మనం పంచదార బెల్లం ఉపయోగించకుండా తేనెను తీసుకున్నాం. ఆ తేనెను ఒక పాత్రలో వేసి కొద్దిగా వేడెక్కనివ్వాలి. ఆ వేడికి తేనె మరుగుతుంది. మరిగేసరికి కొద్దిగా నురుగు వస్తుంది అనమాట. కాసేపట్లోనే వచ్చేస్తుంది, ఎక్కువసేపు తేనె మరగక్కర్లేదు. అలా నురుగు వచ్చిన తర్వాత కొద్దిగా చికటిగా తేనె మారుతుంది. కాబట్టి అందులోకి అటుకులు, కొబ్బరి, వేరుశెనగ పప్పుల పొడి, ఈ 3 కలిపిన పొడిని అందులో వేసేసి గడ్డలు లేకుండా తేనెలో బాగా కలపాలి. గరిటె పెట్టి అట్లా కదుపుకుంటూ ఆ తేనెంతా ఈ పొడికి పట్టేసి ఆ తేనెలో ఈ పొడి బాగా ఉడకాలి కొద్దిగా. అప్పుడే ఆ పొడి అంతటి కూడా తీపి పడుతుంది. యాలకుల పొడి కూడా అందులో వేసేసి బాగా కలిపేసి ఒక 4-3 నిమిషాలు ఉంచేస్తే అట్లాగే కొద్దిగా జిగురులాగా రావాలి. ఎందుకంటే మనం స్వీట్ తయారు చేసుకునే డైల్లో అచ్చులాగా వేసుకోవటానికి ఆ జిగురు వచ్చేసింది. ఇది దింపేసేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు చేత్తో చిన్న ఉండలు చేసేసి తీసుకుని, డైల్ మార్కెట్లో మనకు కావాల్సిన షేపులు దొరుకుతాయి కాబట్టి అవి తెచ్చుకుని అందులో పెట్టేసి నొక్కేసి చక్కగా షేపులో స్వీట్ సిద్ధమవుతుంది అనమాట. వేరుశెనగ పప్పులు, అటుకులు, కొబ్బరి స్వీట్ సిద్ధమైంది. డాక్టర్ గారు, మరి ఈ గూని సమస్య అన్నది వెన్నుముక్క సంబంధించిన సమస్య కదా. ఇలాంటి సమస్యలు రాకూడదన్నా, వచ్చిన వారు తగ్గించుకోవాలనుకున్నా కూడా ఎలాంటి యోగాసనాలు వేయాలో చెప్తారా? మరి ఈ రోజుల్లో చాలా మందికి వంగి ఎక్కువ గంటల సేపు పనిలో కూర్చుని చేయటం వల్ల కాస్త ఎక్కువగా వీపు భాగంలో వెన్నుపూసలు అట్లా వంగటం అనేది ఎక్కువగా జరుగుతుంది. మరి కొంతమందికి విటమిన్ డి లోపం కారణంగా కూడా ఉంటుంది. కొంతమంది పుట్టుకతో ఇట్లాంటి సమస్యలు కూడా వస్తుంటాయి. ఎవరికి ఎలా ఉన్నప్పటికీ ఇలాంటి కొన్ని ఎక్సర్సైజులు, కొన్ని ఆసనాలు కనుక స్పెషల్గా గోను తగ్గటానికి మనం ఈరోజు ఏం చూపిస్తామో చూడండి. గోను తగ్గించటానికి కొన్ని వ్యాయామాలు ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా స్ట్రైట్గా నుంచుని 2 చేతుల్ని లేపి భుజాలకు సమాంతరంగా అట్లా పెట్టి ఇట్లా ముందు నుంచి వెనక్కి చేతుల్ని గెంటాలి. ఇప్పుడు మోక చేతులు 2 వెనక భాగంలో దగ్గరకు వచ్చేటట్టు మనం సాధ్యమైనంత వరకు ఎంతవరకు వెళితే అంతవరకు ప్రయత్నం చేస్తాం. మళ్ళీ చేతులను ముందుకని మళ్ళీ అట్లా వెనక్కి అనాలి. వెనక్కి వెళ్ళినప్పుడు శ్వాసను తీసుకుంటూ, ముందుకు వచ్చినప్పుడు శ్వాసను వదిలేస్తూ ఆ శ్వాస జోడించి ఇట్లా చేయగలిగితే ఇంకా మంచిది. ఇది చేసిన తర్వాత రెండవది, ఇట్లా స్ట్రైట్గా నుంచుని 2 చేతుల్ని భుజాలకు సమాంతరంగా చాపేసి అరిచేతుల్ని చూడండి పైకి ఆకాశాన్ని చూసే విధంగా అట్లా పెట్టేసి ముందు క్లాక్ వైజ్ చేతుల్ని 10-15 రౌండ్స్ అట్లా తిప్పిన తర్వాత ఈసారి యాంటీ క్లాక్ వైజ్ చేతుల్ని మళ్ళీ అదే మాదిరిగా మనం రివర్స్లో అట్లా తిప్పాలి. ఈ చేతుల మూమెంట్స్ వల్ల కూడా వీపు భాగం షేప్ కరెక్ట్ అవుతుంది అనమాట. వెన్నుపాము కూడా షేప్ కరెక్ట్ అవడానికి ఇది మంచిది.
కండాలు, లెగమెంట్స్, టెండాన్స్ ఇవన్నీ కూడా చక్కగా ఆ భాగంలో ఉండే మంచిగా సెట్ అవుతాయి. ఈ 2 వ్యాయామాలు కొన్నిసార్లు చేసిన తర్వాత చివరిగా గొని తగ్గటానికి క్యాట్ అండ్ కౌ పోజ్ చేస్తే బాగుంటుంది. మోకాళ్ళ మీద నుంచుని ముందుకు వంగి చేతులు నేల మీద పెట్టేసేసి ఆవు నుంచున్నట్టుగా మన శరీరం ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆవులాగా అంటే నడుమ భాగాన్ని కిందకి దింపి మెడ భాగాన్ని పైకి విరవాలి, అది కౌ పోజ్. క్యాట్ పోజ్ అయితే చూడండి రివర్స్ అవుతుంది, తల భాగాన్ని ముందుకు వంచాలి, నడుమ భాగం పైకి లేపాలి. ఇట్లా సేమ్ రిపీట్ చేస్తూ నడుము కిందకి దిగితే మెడ పైకి లెగుస్తుంది, మెడ కిందకి దిగినప్పుడు నడుము పైకి లెగుస్తుంది. ఇట్లా ఇదే మూమెంట్ని ఒక 7-8 రౌండ్స్ 10 రౌండ్స్ చేయగలిగితే ఈ గోనెను తగ్గించుకోవటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలా చేసిన తర్వాత యోగ ముద్రాసనంలో ముందుకు వంగి చేతులు నేల మీద పెట్టేసి చేతుల మీద తల అట్లా పెట్టుకుని 2 మినిట్స్ అట్లా రిలాక్స్ అయి తీసేస్తాం. డాక్టర్ గారు, మన శరీరం వింతలు విశేషాలు అనే అంశంలో భాగంగా ప్రేక్షకులందరికీ కూడా మన శరీరంలో ప్రతిరోజు జరిగే వింతల గురించి చెప్తూ ఉంటాం. అవునమ్మా. అవి నిజంగా వింటే ఇంత మంచి శరీరాన్ని, ఇంత బాగా పనిచేసే శరీరాన్ని పాడు చేసుకుంటున్నాం అన్న విషయం అందరికి ఒకసారి గుర్తొస్తూ ఉంటుంది, అలా చూక్కమని అనిపిస్తూ ఉంటుంది అనమాట. మరి ఈ రోజు దాంట్లో భాగంగా ఇయర్ వ్యాక్స్ లేదంటే చెవు గులుపు గురించి మాట్లాడతారా? తప్పనిసరిగానమ్మా. చెవిలో గులుబుని ఏదో పనికిరాని దానిలాగా మనం అనుకుంటూ ఉంటాం. పనికిరాంది ఏది శరీరంలో తయారు కావదు కదా. శరీరానికి ఎంతో రక్షణ కలిగించేదే గులుబు. ఇయర్ డ్రమ్ని కాపాడటానికి చెవిలోకి గాలి ద్వారా వెళ్లే వైరస్, బ్యాక్టీరియా, క్రిములని, దుమ్ము, ధూళిని అన్నిటినీ కూడా చెవిలో పేరుకుని రకరకాల ఇన్ఫెక్షన్ కారణం అవ్వకుండా, నొప్పి రాకుండా, శబ్దం సరిగా చేరటానికి ఉపయోగపడటానికి గులుబు రక్షణకి ఉపయోగపడుతూ ఉంటుంది. మనకి చెవిలో తయారయ్యే గులుబులో అసలు ఏముంటాయి కెమికల్ కాంపౌండ్స్ అని చూస్తే కెరాటిన్ అనేది 20% ఉంటుంది. అలాగే రెండోది కొలెస్ట్రాల్ 10% ఉంటుంది, ఆల్కహాల్ 5% ఉంటుంది, 20% నాలుగోది డెడ్ సెల్ వేస్ట్ ఉంటుంది అన్నమాట. మరి గులుబు జిగురుగా ఉంటుంది కదా, ఆ జిగురు కారణం గులుబులో ఉండే ఆయిల్ కంటెంట్ 20% ఉంటుంది. ఇవన్నీ కలిస్తే గులుబు అన్నమాట. ఈ గులుబు వల్ల లాభం ఏంటో తెలుసండి, గాలిలో నుంచి వెళ్ళిన బ్యాక్టీరియా, వైరస్లు గులుబుకు పట్టుకుని అందులో చచ్చిపోయి లోపలికి చేరకుండా రక్షణ కోసం బాగా ఉపయోగపడతాయి. అదే గులుబు లేదనుకోండి, తయారవకపోతే డైరెక్ట్గా ఇటించి క్రిములు లోపలికి వెళ్ళిపోయి చెవు వెనుకడికి సంబంధించిన అవయవాలన్నిటికీ ఇన్ఫెక్షన్ కలిగించి డ్యామేజ్ చేసేయచ్చు అనమాట. అందుకని ఇంత మేలు చేసేవి గులుబు రూపంలో తయారై రక్షణ కలిగిస్తూ ఉంటాయి అన్నమాట. మరి డాక్టర్ గారు, మన పూర్వీకుల సమయం నుంచి గులుబు ఎప్పటికప్పుడు క్లీన్ చేసి తీసేస్తూ ఉంటారు. మరి ఎంత ఎక్కువ ఉంటే గులుబు అంత రక్షణ ఎక్కువ ఉండాలి కదండి. నీరు ఎక్కువైతే మొక్క చచ్చిపోయినట్టు, నీరు చాలకపోతే మొక్క చచ్చిపోయినట్టు. గులుబు ఎక్కువై పేరుకుపోయింది అనుకోండి, అసలు గాలి ప్రయాణించడానికే అడ్డైపోతుంది. కానీ శబ్దం ఎయిర్ డ్రమ్కి చేరాలి కదా, అది చేరకుండా ఇది అడ్డైపోతుంది అనమాట. అందుకని చాలా మందికి గులుబు పేరుకున్నప్పుడు చెవు పోటు రావటం, వినికిడి తగ్గిపోవటం ఇవన్నీ జరుగుతాయి. అందుకనే మనకు ఆటోమేటిక్గా చెవిలో కొంచెం గులుబు ఎక్కువ వేసరికి కూడా దురద మొదలవుతుంది. కానీ దురద మొదలైనప్పుడు పూర్వం రోజుల నుంచి అలవాటు ఏంటంటే ఇది అగ్గిపుల్ల పెట్టడం, పిన్నీసు పెట్టడం, ఇంకా తలలో పిన్నులు పెట్టడం, ఇక స్కూల్ డేస్ లో అయితే పెన్సిల్ చెవిలో పెట్టేసి రుద్దటాలు ఎట్లా చేస్తుంటాం. ఇది చాలా చెడు, చెవుకే ప్రమాదం జరుగుతాయి. ఏదో తెలుసో తెలియక అట్లా చేసినా అప్పుడు మాత్రం చేయకండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.